హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. హలో ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే అండి వరలక్ష్మి వ్రతం కదా. సో ముందుగా అయితే అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మరి ప్రతి ఒక్కరు ఈ రోజు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. నేను కూడా మా ఇంట్లో చాలా బాగా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. సో మరి దీనికి సంబంధించిన ఒక చిన్న లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఒక్కసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఒక్కసారి చూసేయండి. మరి పండుగలంటేనే మనం ఇంటి ముందు రంగవల్లికి అయితే వేసుకోవాలి కదండి. నేనైతే వరలక్ష్మి వ్రతం స్పెషల్ గా తామరపు ముగ్గు అయితే వేసుకున్నానండి. లక్ష్మీదేవికి తామరపు ఎంతో ఇష్టం కదండి, అందుకే నేను ఈ రంగవల్లికి అయితే వేసుకున్నానండి. ఇక చేతులకైతే అండి ముత్తైదువులు అన్నాక మనం వ్రతాలు చేసేటప్పుడు ఈ విధంగా గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను ప్రతిసారి అండి వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు కాళ్ళకి చేతులకి గోరింటాకు అయితే పెట్టుకుంటానండి. ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన 3 ప్రసాదాలు అయితే నేను చేసుకున్నానండి. బెల్లముతో పరమాన్నము చేశాను. ఇక పులిహోర, దద్దోజనం కూడా. ఈ 3 అయితే అమ్మవారికి చాలా ఇష్టం కదండి. అందుకే నేను ఈ 3 ప్రసాదాలు అయితే నైవేద్యాలుగా చేసుకున్నానండి. ఇక అమ్మవారి దగ్గర మొత్తము వరలక్ష్మి వ్రతానికి నేను అలంకరించుకోవడం కోసమే ఇటువంటి రెడీమేడ్ రంగోలీస్ అయితే నేను రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇవైతే మనకి నార్మల్ గా ఆన్లైన్ లో అయితే దొరుకుతూ ఉంటాయండి. కానీ నేనైతే అండి ఇవి చక్కగా నా చేతులతోనే నేను తయారు చేసుకున్నానండి. మన ఛానల్లో కూడా చాలా డిఐవైస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను పైన ఇస్తానండి. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి ఎలా తయారు చేయాలని చెప్పి. సింపుల్ గా ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా మనమే చేసుకోవచ్చండి. ఇవి కూడా మనకి ఆన్లైన్ లో పిచ్చువాయి హ్యాంగింగ్స్ అని చెప్పి, లోటస్ హ్యాంగింగ్స్ అని అమ్ముతూ ఉంటారు కదండి. మనమే మన చక్కగా ఇంట్లోనే చాలా బాగా మన డెకరేషన్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక వరలక్ష్మి వ్రతం కోసమే నేను లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామరాసనం కూడా తయారు చేసుకున్నానండి. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉందండి. సో ఇవన్నీ నేను ఏర్పాటైతే చేసేసుకున్నాను. ఇక పూజ చేయడానికి మంచి ముహూర్తము 9:10 నుంచి 10:30 వరకు రావుకాలం వచ్చే ముందే చేయాలని చెప్పి నేను 9:10కి అయితే పూజను ప్రారంభించుకున్నానండి. చక్కగా సింపుల్ గా భక్తితో నేను మొత్తం అలంకరించుకొని, మొదటగా అయితే అండి మనము గణపతిని అయితే పూజించాలి కాబట్టి పసుపుతో గణపతిని చేసుకొని నేను అష్టోత్తర నామాలు చదువుకొని చక్కగా గణపతికి పూజ అయితే చేసుకున్నానండి. నైవేద్యం సమర్పించుకున్నాను. ఇక ఆ తర్వాత అయితే అండి మనము కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం అయితే చేసుకోవాలండి. దానికి సంబంధించిన మంత్రాలు కూడా చదువుతూ నేను వరలక్ష్మి అమ్మవారిని సంకల్పించుకొని మా ఇంటికి అయితే ఆహ్వానం అయితే చేసేసుకున్నానండి. ఇక ఆ తర్వాత తోరం అయితే కట్టుకోవాలంటే మనము తోర గ్రంథి పూజ కూడా చేసుకోవాలండి. సో 9 గ్రంథులకి మనము మంత్రాలు జపిస్తూ పూజ అయితే చేసుకోవాలండి. అది కూడా నేను చేసుకున్నాను. ఇక ఆ తర్వాత లక్ష్మీదేవిని మనము అష్టోత్తర శతనామాలతో కుంకుమ పసుపుతో అర్చన చేసుకుంటూ పూజ అయితే చేసుకోవాలండి. సో అమ్మవారిని అయితే నేను పసుపు కుంకుమలతో పూజ చేసుకొని నైవేద్యాలు సమర్పించుకొని ధూప దీప నైవేద్యాలతో చాలా భక్తి శ్రద్ధలతో అయితే నేను వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే చేసుకున్నానండి. సో ముహూర్తం అయ్యే లోపలే నేను పూజ అయితే చక్కగా ప్రారంభించుకొని ముగించుకున్నానండి. ఇక సాయంత్రం ముత్తైదువులకి తాంబూలం అయితే ఇవ్వాలి కదండి, అందుకే ఏర్పాట్లు అయితే నేను చేసి పెట్టుకుంటున్నానండి. పసుపు కుంకుమ ఇవ్వడం కోసమని ఇటువంటివి నేను ఆన్లైన్ లో అయితే పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇస్తానండి. మీషోలో అయితే నేను పర్చేస్ చేశాను, చాలా బాగున్నాయండి. సో ఇందులోనే నేను పసుపు కుంకుమ అనేది వేసుకొని ముత్తైదువులకి ఇవ్వడానికి అంత ఏర్పాటు అయితే చేసుకుంటున్నానండి. ముఖ్యంగా మనం ఇవ్వాల్సింది జాకెట్ ముక్క తాంబూలంగా. సో తమలపాకు, ఆకు, ఒక్క, పసుపు, కుంకుమ, శనగలు అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. సో శనగలు కూడా నానబెట్టేసుకున్నానండి. సో వీటన్నిటితో పాటు మనం ముత్తైదువులకి గాజులు కూడా ఇవ్వాలి. ఇవి మాత్రం అన్ని కంపల్సరీగా ఇవ్వాలండి. ఆ తర్వాత మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చండి రిటర్న్ గిఫ్ట్స్ బదులు. సో నేనైతే అండి ఇవన్నీ చక్కగా తెచ్చి పెట్టుకొని అన్ని సిద్ధం అయితే చేసుకుంటున్నానండి. అన్ని ముందే సిద్ధం చేసుకుంటేనే కదండి మనము వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏది మర్చిపోకుండా చక్కగా మనము తాంబూలము అన్ని పెట్టేసి ఇచ్చామంటే మనకి అమ్మవార్లు అయితే వాళ్ళు రూపంలో అయితే వస్తారు కదండి. అందుకే మనము ఎటువంటి తప్పులు చేయకుండా చక్కగా మనం తాంబూలం అనేది ఇవ్వాలి. సో ఈవినింగ్ అయితే అయిపోయిందండి. మరొకసారి నేను పూజ చేసుకుంటున్నాను. సాయంత్రం కూడా మనము సంధ్యా వేళలో మరొకసారి వరలక్ష్మి అమ్మవారికి దీప ధూప నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా పూజ చేసుకొని, పూజ అయ్యాక మనము 6 గంటల తర్వాత నుంచి తాంబూలాలు అయితే ఇవ్వడానికి రెడీ చేయొచ్చండి. సో నేనైతే అండి మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ నేను తాంబూలం కోసం అని పిలిచానండి. కానీ వాళ్ళ ఇంట్లో కూడా పూజలు అయితే ఉంటాయి కదండి. సో 6 గంటలకైతే తాంబూలం ఇవ్వడం కోసం నేను చక్కగా సాయంత్రం కూడా పూజ అయితే చేసుకుంటున్నానండి. నాకైతే ఈ సంవత్సరం చాలా చక్కగా వరలక్ష్మి అమ్మవారు కరుణించారండి. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని నేను అమ్మవారిని అయితే కోరుకుంటున్నానండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వరలక్ష్మి వ్రతం అయితే నేను చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే నేను పూజించుకున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఇటువంటి అనుగ్రహం అమ్మవారి ఇస్తేనే కదండి మనం చేయగలము.
అందుకే అండి నేను చాలా బాగా అయితే చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా ఇలానే ప్రతి సంవత్సరం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఏదైనా తప్పులుంటే క్షమించమని కూడా కోరుకున్నానండి. ఇక మార్నింగ్ అయితే అండి పూజ అయ్యాక నేను మా హస్బెండ్ దగ్గరే నేను బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నానండి. ఆయనతోనే నేను చేతికి తోరం కట్టించుకొని మంత్రాలు జపిస్తున్నాను. ఆయన దగ్గర ఆశీర్వచనం అయితే తీసుకున్నానండి. సో ఇదైతే కంపల్సరీగా ఆడవాళ్ళందరూ పూజ చేశాక చేయాల్సిందే కదండి. సో నేను కూడా అది కూడా పాటించానండి. సో అన్నీ అయితే అండి నాకు తెలిసినంత వరకు తప్పులు లేకుండా అయితే పాటించాను. ఏదైనా తప్పులుంటే అమ్మవారిని క్షమించమని కూడా నేను కోరుకుంటున్నానండి. ఇక మనం ఏ ఊరికి వచ్చినా అండి మన పద్ధతులు అయితే మనం మార్చుకోం కదండి. అందుకే మనము చక్కగా పూజ చేశాక సాయంత్రము ముత్తైదువుని పిలుచుకుంటాము. ఇక ఇక్కడ ఉన్న హిందీ వాళ్ళని కూడా అయితే అండి మనము పిలుచుకున్నా సరే వాళ్ళకు కూడా అయితే అండి నేను మనం ఏ విధంగా కాళ్ళకు పసుపు రాసి అన్ని చేస్తామో అదే విధంగా అన్ని అయితే నేను చేస్తానండి. సో వాళ్ళు కూడా మనము మన ట్రెడిషన్ ఎలాంటిదో అలానే చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా మనకి ఓకే అని చెప్పేస్తారండి. నేనైతే అండి మా తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళతో పాటు పక్కన ఉన్న మరాఠీ ఆంటీని కూడా పిలుచుకున్నానండి. ఆమె అయితే పెద్ద ఆవిడని చెప్పి ఒకరి దగ్గరైనా పెద్ద ఆవిడ దగ్గర మనము ఆశీర్వచనం తీసుకుంటే మంచిది కదండి. సో అందుకే నేను పెద్ద ఆవిడతో తీసుకోవాలని చెప్పి వాళ్ళని కూడా పిలుచుకున్నానండి. సో ఇక కాసేపట్లో అయితే అందరూ వచ్చేస్తారండి. మీకు మా ఫ్రెండ్స్ అందరిని కూడా చూపిస్తానండి. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇప్పుడు మేము ప్రతి ఒక్కటి మేము ఏదైనా పూజలు అవి చేసుకున్నప్పుడు ఒకరికొకరు మేము ఇంటికి పిలుచుకొని మేమందరము చాలా చక్కగా కలిసిమెలిసి ఇక్కడ పూజలు అయితే చేసుకుంటున్నామండి. ఇక్కడ చాలా మంది పూణేలో అయితే అండి తెలుగు వాళ్ళు అయితే ఉన్నారండి. సో మనము ఏ విధంగా పూజలు మన ఊర్లో చేసుకుంటామో అదే విధంగా మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు అండి. ఇక ముత్తైదుల కోసం నేను అన్ని ఏర్పాట్లు అయితే చేసేసుకున్నానండి. నేను ప్రతిసారి ఇలానే చేస్తానండి. ముందే వాళ్ళు వచ్చే ముందు అన్ని ఇక్కడ సిద్ధం అయితే చేసుకుంటానండి. లేకపోతే మనం అప్పటికప్పుడు అయితే అండి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటామండి. ఇదే విధంగా అందరు చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో అందరూ అయితే వచ్చేసారు చూడండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చక్కగా మేము తెలుగు వాళ్ళం కాబట్టి మనందరము ఒకటే పద్ధతులు అయి పాటిస్తాం కాబట్టి అందరం ఇలా కలిసిమెలిసి చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇంకా పక్కన ఉన్న ఆంటీని కూడా పిలుచుకున్నానండి. సో చెప్పాను కదండి, పక్కనున్న హిందీ వాళ్ళైనా సరే మనం ఏ విధంగా ఆచరిస్తామో అన్ని వాళ్ళు కూడా అండి చెప్తే వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు మనం ఎలా చేసుకుంటాం అలానే చేసుకోమంటారు. సో నేనైతే ఆమెకు కూడా కాళ్ళకి పసుపు పూసి చక్కగా ఆమెకి తాంబూలం ఇచ్చేసి నేను ఆశీర్వచనాలు అయితే తీసుకున్నానండి. సో ఫైనల్ గా అయితే అండి ఈ ఇయర్ కూడా ఎంతో చక్కగా నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నామండి. గుర్తుగా అయితే ఉండాలి కదండి ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకున్నాం అని చెప్పి, అలాగా మెమరీస్ కోసం అయితే మేము. ఇక శుక్రవారం అయితే అండి మనం అమ్మవారిని కదిలించాం కాబట్టి శనివారం ఈ రోజు ఉదయాన్నే లేచి మరొకసారి అమ్మవారిని పూజించుకొని నైవేద్యం సమర్పించుకొని ఉద్వాసనం అయితే చెప్పేశానండి. ఇక అమ్మవారిని క్షమాపణ కూడా కోరాను. ఈ సంవత్సరం అయితే అండి వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. మరి మీకు కానీ ఇలాగ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.